ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికి కూడా ఒక పర్వదినం, పండుగ దినం, శుభదినం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దివ్య సంస్కారాలకు ఉపయోగపడేటువంటి తైలాల అభిషేకం జరుగుతూ ఉంది. జ్ఞానస్నానానికి, భద్రమైన అభ్యంగానికి, మరి అవస్థ అభ్యంగానికి, గురుపట్ట అభిషేకానికి ఉపయోగపడేటువంటి తైలాలను ఈరోజు మనము మన పీఠాధిపతులు మోస్తరు డాక్టర్ పాల్ ప్రకాష్ గారు మరి అభిషేకిస్తూ ఉన్నారు. ఈ యొక్క అభిషేక కాండకు మేమందరినీ కూడా సహృదయతో, ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతులకు, మరి మన మీద రాసిన పూజ్య గురువులందరికీ, వివిధ విచారణ నుంచి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ పవిత్రమైన పూజ బలిలో పాల్గొని భగవంతుని ఆశీస్సులతో నింపబడాలని, మన యొక్క నేత్రాసనంలో జరిగేటువంటి యొక్క దివ్య సంస్కారాలకు ఉపయోగపడేటువంటి యొక్క తైలాలు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా క్రైస్తవ బిడ్డలందరికీ కూడా అవి ఉపయోగపడాలని ఆశిద్దాం, కోరుకుందాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ భక్తి విశ్వాసులతో ఇందులో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు తైలముల అభిషేక నిర్వహణ జరుగుతుంది. ఇదొక పవిత్రమైనటువంటి సాంగ్యము. క్రైస్తవ జీవితంలో ఒక సంవత్సరం పాటు ఈ తైలములను వాడుతూ గురువులు క్రైస్తవ జీవితానికి సభ్యులను ఆహ్వానిస్తారు. అలాగే పలు విధములైనటువంటి దైవ సంస్కారములలో ఈ యొక్క తైలములను ఉపయోగిస్తారు. అందుకు ఈరోజు వీటిని అభిషేకించి ఆశీర్వదించి గురువుల యొక్క, పీఠాధిపతుల యొక్క పవిత్ర హస్తముల ద్వారా దేవుని యొక్క ఆశీస్సులతో ప్రజలకు అందించబడతాయి. అలాగే ఈరోజు గురువులు తమ యొక్క పండుగను కొనియాడుతారు. అంటే గురుత్వము అన్నటువంటి మహాపవిత్రమైనటువంటి దైవ సంస్కారములో వారు పాలు పంచుకుంటూ అటు దేవునికి వందనాలు చెబుతూ, అలాగే ప్రజాసేవలో తమ యొక్క జీవితాన్ని పండించుకునటానికి దైవ సహాయాన్ని కోరుతూ ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నారు. ఈరోజు చూస్తే, మీరు గమనిస్తే, మన గురువులందరూ ఇక్కడ సమావేశమై మన కథీడ్రల్, ప్రధానమైనటువంటి దేవాలయంలో దేవునికి అర్చన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, అటు దేవునికి ఇటు ప్రజలకు కృతజ్ఞత చెల్లిస్తూ వారి యొక్క గురుత్వాన్ని ఈరోజు పండుగగా జరుపుకుంటున్నారు. అలాగే మన ప్రజలందరూ కూడా మన గురువుల కోసం ప్రార్థించాలి. అది మన బాధ్యత. గురువులు పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసుకుంటూ ప్రజాసేవలో తాము నిలకడగా జీవించాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండి ప్రతి గురువు కోసం ప్రార్థించాలి, పీఠాధిపతుల కోసం ప్రార్థించాలి. పవిత్రమైనటువంటి ఈ తలంపులతో ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నాము. దేవుడు మనందరినీ కాచి కాపాడాలని, ఈ పవిత్ర యాజకత్వపు ఈ కొనసాగింపు ఇలా జరగాలని, అలాగే మన కథోలిక సాంప్రదాయంలో చేస్తున్నటువంటి ఈ ఆచార క్రమములన్నీ కూడా మంచిగా జరగాలని మనమందరం కోరుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనమందరం కూడా దేవుని ముందును, సహోదరుల ముందును పాపం ఒప్పుకుంటూ దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమా స్తుతి స్తోత్రము. విపుడెదం విము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
పీఠం యొక్క బుద్ధి పక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. చిత్తమహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. నీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతనిని మా రక్షకునిగను విశ్వాధిపతిగును నియమించితివి. అతని అభిషేకంలో పారివారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణములకును సాక్షులుగా జీవించున్నట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించును. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, 6వ వచనము మరియు 8, 9 వచనాలు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించు వారు భారాభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకుని నా నీతి వృక్షములని
ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా మన దేవుని పరిచారకులుగా గణుతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతంగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించుతునని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మని పొగడిన దేవా, నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడిన దేవా, దేవా ప్రభువా, దేవా నా ప్రభువా, దేవా ప్రభువా, దేవా నా ప్రభువా. ప్రభు నీకు సాటెవరు, నిన్ను పోలిన వారెవరు, ప్రభు నీకు సాటెవరు, నిన్ను పోలిన వారెవరు, గడలి పొంగు నడిచెదవు, సంద్రమును అణచెదవు, విజయమును ఒసగెదవు. ఏమని పొగడెద దేవా, నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడెద దేవా, దేవా ప్రభువా, దేవా నా ప్రభువా, దేవా ప్రభువా, దేవా నా ప్రభువా. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. రెండవ పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు
కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన వారందరినూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమునను ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. అందరము కూర్చుందాం. పీఠాధిపతులు, గురుత్వము, అలాగే దేవుని సేవలు పనిచేసేటువంటి గురువులు, దేవుని ప్రజలకు వినియోగించబోతున్నటువంటి తైలములు, వాటి ద్వారా దేవుని అనుగ్రహము ఎలా లభిస్తుంది, ఈ విధమైనటువంటి మంచి అంశాలతో మనకు దేవుని అపురూపమైనటువంటి సందేశాన్ని మన పీఠాధిపతులు అందిస్తారు. శ్రద్ధగా ఆలోచించుదాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ఎడమ వైపున, నా కుడి వైపున ఉన్నటువంటి గురువులందరూ చాలా మంచివారు. మీరు అనుకోవచ్చు, బిషప్ గారు మీరు ఏదో సోప్ చేస్తున్నారు మంచి చేసుకోవటానికి అని అనవచ్చు. కానీ ఈ మాట నేను అనలేదు. ఎవరన్నారు అని అంటే లున్సియో అన్నారు, వాటికన్ అన్నది, పాపు గారు అన్నారు. అంటూ ఈ గురు సమూహము నుండి 4 పీఠాధిపతులను ఎన్నుకున్నారు. 4 పీఠాధిపతులను ఎన్నుకున్నారు. ఒకరు మనకు తెలిసినట్లుగా ఎండి ప్రకాశం తండ్రి గారు, ఇంకొకరు పూల అంతోని తండ్రి గారు, వారు కార్డినల్. ఆ తర్వాత సగిలి ప్రకాష్ తండ్రి గారు, ఆ తర్వాత సగినాల పాల్ ప్రకాష్ గారు. ఈ 4 ఎన్నుకున్నారు. అంటే గురు సమూహములో ఒక మంచితనము, ఒక ఐక్యత, ఒక సంఘీభావము, దైవ సేవ, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి తపన, ఇవన్నీ ఉంటేనే కదా వారు ఒక మంచి సమూహంగా ఉంటారు. ఆ సమూహం నుండి కొందరిని ఎన్నుకుంటారు. ఒక స్కూల్ ఉన్నదనుకోండి, ఒక స్కూలులో ఉపాధ్యాయులు ఉంటారు. వారి యొక్క మంచితనము,
వారు చేసేటువంటి సేవ, వారి విశిష్టతను గుర్తించి వారిలో ఒకరికి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రకటిస్తారు. అది వారందరికీ ఎంతో గొప్ప ప్రతిష్టగా వారు భావిస్తారు. అలాగే భగవంతుడు ఇంత మంచి గురువులను ఇచ్చారు కాబట్టి మరి వారి నుండి నలుగురిని పీఠాధిపతులుగా ఎన్నుకున్నారు. నిజానికి మన కడప నుండి అందరికంటే ముందుగా ఇంకొక పీఠాధిపతి ఉన్నారు. ఆయనే ముమ్మడి ఇగ్నేషియస్ అన్నటువంటి పీఠాధిపతి. ఈయన అప్పుడు మనం నెల్లూరులో ఉన్నాము, నెల్లూరు మేత్రాసనము. వీరు పాలూరు విచారణలోని నాగరాజుపల్లెకు చెందినటువంటి వారు. ఇప్పటికీ వారి గృహం అక్కడ ఉన్నది, నేను సందర్శించాను. వీరు గుంటూరు మేత్రాసనానికి పీఠాధిపతిగా నియమితులయ్యారు. చాలా కాలం క్రితం చాలా గొప్ప మనిషి, విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి చెబుతారు, ఇంటిలో పడుకునేవాడు కాదు, గుడిలోనే పడుకునేవాడు అని చెప్తారు. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము కల ఒక పీఠాధిపతి. భగవంతుడు కొందరిని ఒక గొప్ప సేవకు పిలుస్తారు. అయితే సహజంగా మానవులుగానే ఉంటాం అందరం. కానీ ఆ విశిష్టమైన సేవలో వారు మనుషులకు సేవ అందించాలి. దైవ సేవలో ఒక గొప్ప విశిష్టతను ఇతరులకు చూపగలగాలి. వారి జీవితాల ద్వారా ఒక ఆదర్శాన్ని ప్రకటించాలి అంటూ దేవుడు వారిని ఆహ్వానిస్తాడు, పిలుస్తాడు. అటువంటి గొప్ప అంతస్తే గురుత్వము అని మనం గ్రహించాలి. గురుత్వం ఆది కాండము 14వ వచనములో 14వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంది. అబ్రహాము యుద్ధములో విజయుడు తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి యుద్ధం అంటే ఆ కాలంలో బందీలు ఖైదీలుగా వాళ్ళని పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తూ ఉంటారు. మరి వాళ్ళను చాలా విపరీతమైనటువంటి హింసతో జరుగుతూ ఉంటుంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఆయనకు షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఎదురవుతాడు. ఎదురై ఆయనతో అంటాడు, అబ్రహాము, నీవు నాకు ఈ మనుష్యులను ఇవ్వు, మిగిలినది నీవు తీసుకో. మిగిలినది ఏమిటి? వారి సంపద, వారి బంగారము, వారి గుర్రాలు, వారి రథాలు, మీరు కొల్లగొట్టిన వస్తువులు ఏదైనా కానీ నీవు అన్నీ తీసుకో, నాకు మాత్రం మనుషులను ఇవ్వు అన్నాడు. గొప్ప యాజకుడు మెల్కీసెదెకు, ఒక గొప్ప మానవత్వం కలిగినటువంటి ఒక యాజకుడు. యాజకునికి మానవత్వం ఉండాలి. అప్పుడు అబ్రహాం అంటాడు, స్వామి, నేనంత క్రూరుని కాదు, వీరిని ఏ విధంగా నేను బాధ పెట్టను అంటూ అందరినీ విడుదల చేస్తూ అక్కడే మెల్కీసెదెకు 10వ వంతు కప్పం చెల్లించడం, ఆయన చెల్లించడం మనం గమనిస్తాం. ఈ సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పునీత డాన్ బోస్కో గారు ఒక మాట అన్నారు. ఆయన ఆశయంగా ఒకటి తీసుకున్నారు. ఏమన్నారంటే దా మీహి ఆనిమాస్ చేతిరా తోల్లే అన్నాడు లతీన్ భాషలో. అంటే నాకు ఆత్మలను ఇవ్వండి, మిగతాది మీరు తీసుకోండి. ఆయన స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మెల్కీసెదెకు నుంచి వచ్చింది. ఆయన అన్నాడు, నాకు ఆత్మలను ఇవ్వండి, మిగతాది మీరు తీసుకోండి. డామ్నీహి ఆనిమాస్, నాకు ఆత్మలను ఇవ్వండి. చేతరా తోల్లే, చేతరా అంటే మిగిలినవి. మనం ఆంగ్లంలో ఎట్ చేతరా, ఎట్సెట్రా అంటారు. ఎట్సెట్రా అంటే లతీన్ భాషలో, ఎత్ అంటే చేతరా అంటే మిగిలినవి, మరియు మిగిలినవి. మిగిలినవి మీరు తీసుకోండి, వాటికి విలువ లేదు. వాటికి విలువ లేదు. విలువ ఎవరికి? మనుష్యులకు. మనుష్యులకు విలువ, మనిషికి విలువ. మనుషులను నాకు ఇవ్వండి, మిగిలినవి మీరు తీసుకోండి. ఇది డాన్ బోస్కో గారు చెప్పినటువంటి ఆయన ఆశయం. ఆయన తీసుకున్నారు. ఆత్మలను సంరక్షించేటువంటి ఒక తపన, ఒక తృష్ణ ఆయనలో ఉండేది. ఆయన అలాగే చేశాడు. ఎప్పుడు ఎవరికి చిన్నతనము నుండి, చిన్నపిల్లలు, యువకులని అప్పటి నుండి వారి ఆత్మను సంరక్షించడం ఆయన ఒక గొప్ప కృషిగా, పట్టుదలగా తీసుకున్నాడు. అందుకే అంత గొప్ప పునీతుడయ్యాడు. పునీత డాన్ బోస్కో గారు సలేషన్స్ మన మధ్యలో ఉన్నారు.
వారి సభను స్థాపించి వారు ఎంతో గొప్ప సేవ చేశారు. కాబట్టి ఆత్మలు అన్నటువంటిది, ఆత్మ సంరక్షణ అన్నటువంటిది గురువులకు ఉండవలసిన ప్రథమ లక్షణము. ఆత్మలు పోగొట్టుకోకూడదు. ఆత్మలను వాళ్ళు సంరక్షించాలి. వాటిని భగవంతుని యొక్క ఆశీస్సులతో నింపాలి, దేవునికి అప్పగించాలి, దైవ సంబంధమైనటువంటి విషయాలతో ఏకం చేయగలగాలి. అది గురువు చేయవలసినటువంటి ప్రథమ బాధ్యత. ఇది మెల్కీసెదెకు నుండి మనమందరము గ్రహించాలి. నేను సెమినర్లో ఉండేటప్పుడు మాకు ఒక గురువు ఉండేవాడు, ఫాదర్ స్టీవెన్ థామస్. ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఫిజిక్స్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్. అవన్నీ అయిన తర్వాతనే గురువు అయ్యారు. తమిళనాడుకు చెందినటువంటి గురువు, హైదరాబాద్ పీఠానికి చెందిన గురువు, ఎంతో గొప్ప ఆదర్శప్రాయుడు. ఇక్కడ చాలామందికి చదువు నేర్పించినటువంటి గురువు, చాలామందికి తెలుసు. 72 సంవత్సరాలు వారు సిటీలో ఉన్నటువంటి కాన్వెంట్స్లో కొంతమందికి ఆయన బోధ చేస్తూ ఉండేవారు. మేము ఉండేది రామంతపూర్లో, మెహిదీపట్నంలో ఉన్నటువంటి ఒక కాన్వెంట్లో. అంటే హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. రామంతపూర్ నుండి మెహిదీపట్నం వెళ్ళాలంటే సిటీ బస్సులో, ఆయన కారులో ప్రయాణం చేయడు, సిటీ బస్సులోనే ప్రయాణం చేస్తారు. 72 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్ గారు అన్నారు, స్వామి, మా సిస్టర్ ఒక ఆమె యువతి, యువ ప్రాయంలో ఉన్నటువంటి సిస్టర్ గారు, ఆమె తన దైవ పిలుపులో కష్టపడుతూ ఉంది, దయచేసి మీ సలహాలు ఇవ్వండి, ఆమె దైవ పిలుపుని సంరక్షించండి అంటూ చెప్పింది. అప్పటి నుండి ఫాదర్ గారు ప్రతిరోజు రామంతపూర్ నుండి మెహిదీపట్నానికి సిటీ బస్సులో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె సలహాలు చెప్తూ ఆమె దైవ పిలుపును బలపరుస్తూ వచ్చేవాడు. ఎన్ని రోజులు జరిగింది? నెల రోజులు జరిగింది. ప్రతిరోజు చేసేవాడు. ఆ తర్వాత ఆ సుపీరియర్ సిస్టర్ గారికి జాలి కలిగింది. ఆమె అన్నది, స్వామి, మీకు చాలు, ఆమె తన 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 దైవ పిలుపులో బలపడింది, దయచేసి వీరితో కష్టపడ్డారు, ఇక చాలు. అయినా మీరు ఇంత కృషి చేశారు, ఎందుకు స్వామి ఇంత గొప్పగా కృషి చేసి కష్టపడి ఈ విధంగా చేశారు అని ఆమె అడిగింది. ఫాదర్ గారు అన్నారు, ఒక ఆత్మను సంరక్షించడానికి, ఒక దైవ పిలుపును బలపరచడానికి నేను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను అన్నారు. గురువు అంటే అలా ఉన్నారు. స్టీవెన్ థామస్ ఇప్పటికీ రామంతపూర్లో ఉన్నారు. నేను ఈ విషయం చెప్పినట్లు మీరు ఆయనకి చెప్పొద్దు, ఎందుకంటే ఆయనను తిడతారు. అంత మంచివాడు, ఎలాంటి గొప్పతనాన్ని కోరుకోడు, ఒక త్యాగంతో జీవించేటువంటి ఒక వ్యక్తి. గురుత్వం అంటే ఏమిటో మా అందరికీ నేర్పించినటువంటి వాడు, నేర్పేవాడు. అలాంటి గురువులు మన మధ్య ఉండాలి. అలాంటి గురువులు మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి గురువు అలా ఆత్మల మీద శ్రద్ధ కలిగి ఉండి ఆత్మలను సంరక్షించటం, పోగొట్టుకోకూడదు. ఏ ఆత్మ కూడా పోగొట్టుకోకూడదు. అందరినీ సంరక్షించేటువంటి ఒక గొప్ప కృషి, ఒక గొప్ప తపన, ఒక తృష్ణ కలిగి ఉండాలని మనం గమనించాలి. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, వీరి గురించి మనం చాలామందికి తెలుసు. ఈ సంవత్సరము వారి జూబిలీని కూడా మనం జరుపుకుంటున్నాం. వీరు గురుత్వం అంటే ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నటువంటి వారు, గొప్ప ఆదర్శప్రాయమైన జీవితం జీవించినటువంటి వారు. అయితే ఈయన గురువు కావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, దానికి నేను అర్హుణ్ణి కాదు అన్నాడు. అసిస్సుపుర ఫ్రాన్సిస్ వారు, మీరు విని ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తి. ఆయన పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు, వాళ్ళ నాన్నగారు పెద్ద ధనవంతుడు. అవన్నీ వదిలేసి ఒక సన్యాసిలాగా అడవిలోకి వెళ్ళిపోయి జీవించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్నాడు, నేను గురుత్వానికి యోగ్యుని కాదు అన్నాడు. అంటూ గురుత్వం స్వీకరించలేదు. అలాగే డీకన్గా ఉండిపోయాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఎదురుగా ఒక దేవదూత
ఒక గురువు వచ్చారనుకోండి, మొట్టమొదటిగా నేను నమస్కరించేది గురువుకే అన్నాడు. దేవదూత, దేవుని సమక్షంలో ఉండేటువంటి దేవదూత ఒక గురువు కనిపిస్తే నేను నమస్కరించేది మొట్టమొదట గురువుకు అని అన్నాడు. గురుత్వాన్ని అంత గొప్పగా, అంత విశిష్టమైన స్థాయిలో నిలిపినటువంటి వాడు కనుక అసిస్సిపుర ఫ్రాన్సిస్ వాడు. ఆయన అలాగే జీవించాడు. గురుత్వాన్ని అంత గొప్పగా ఆయన ఇతరులకు చూపగలిగాడు, ప్రకటింపగలిగాడు. ఆయన చెప్పిన వాక్యాలే బహుశా కొంతమంది విని ఉంటే మన మధ్యలో ప్రొటెస్టాంటిజం వచ్చేది కాదని చాలామంది అభిప్రాయపడతారు, చాలామంది మేధావులు అభిప్రాయపడతారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకున్నటువంటి విలువలు, గురుత్వానికి ఆయన ఇచ్చినటువంటి అతి ప్రాధాన్యత మనమందరము గమనించగలగాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది. దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. దేవుని పిలుపు, దైవ పిలుపు ఉండాలి. దైవ పిలుపు లేకపోతే అతడు ప్రధాన యాజకుడిగా చేయబడడు, అతనికి అర్హత లేదు. దైవ పిలుపు ఉండాలి. కాబట్టి దైవ పిలుపు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క అనుగ్రహముతో ఆ విశిష్ట స్థానాన్ని పొందుతాడు. ఆ విశిష్ట స్థానాన్ని పొందుతాడు. అతని శిరస్సు మీద అంత గొప్ప విశిష్టమైన ఆశీస్సులు ఉంచబడతాయి. ఆశీస్సులతో పాటు బాధ్యత కూడా ఉంచబడుతుంది. అందువల్ల ఈ విశిష్టమైన స్థాయికి ఆహ్వానింపబడిన వ్యక్తులు దానిని ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా ఉండకూడదు. తాము ఎలా జీవిస్తున్నారో, ఎలా ఇతరులకు తమ జీవితాన్ని చూపగలుగుతున్నారో, ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారో, ఎంతవరకు తమ ప్రామాణికతను నిలబెట్టుకుంటున్నారో, ఇవన్నీ కూడా వారు గ్రహించగలగాలి. ఎప్పుడు కూడా తమను తాము పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే గురువులకు ప్రతి నెల రికలెక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రార్థన, ఒక రోజంతా కూడా ప్రార్థనలో గడుపుతూ వివిధ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అంటే ఏమిటంటే తమ జీవితంలో తాము మళ్ళీ పునః పరిశీలించుకుంటూ ప్రభు దగ్గరకు రావటం. కాబట్టి దేవుడు అనుగ్రహంతో పిలిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా అప్రమత్తముగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండటము కూడదు అన్నటువంటిది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. అలాగే గురుత్వము ఒక వ్యాపార వృత్తి కాదు. చాలామంది ఈ కాలంలో గురుత్వాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజలు కొంతమంది గురువులకు ప్రలోభాలు చూపెడుతూ, ఆకర్షణలు చూపెడుతూ, వివిధ రకాలైనటువంటి ఆకర్షణలతో వారిని ప్రలోభ పెడుతున్నారు. అలాగే గురువులు కొందరు ఈ ఆకర్షణకు లోనవుతూ, ప్రలోభాలకు లోనవుతూ మానవ సహజమైనటువంటి కొన్ని విషయములకు వారు వెళుతూ ఉన్నారు. అలాంటిది చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక విశిష్టమైనటువంటి దైవ పిలుపు. దేవుని యొక్క ఆశీస్సులతో పిలువబడినటువంటి, చూపబడినటువంటి ఒక గొప్ప మార్గం. అందువల్ల అటు గురువులు ఇటు ప్రజలు ఈ రెండు గ్రహించగలగాలి. అలా గ్రహించినప్పుడే ఒక గురుత్వం అన్నటువంటిది మన కథోలిక సాంప్రదాయంలో ఆ విశిష్టమైన స్థానాన్ని పొందుతుంది. అలాంటి ఒక మంచి స్థితికి కడప మేత్రాసనం రావాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నది. మొట్టమొదటిగా మన మేత్రానుడు కరుళయ్య తండ్రి గారు ఆయన చెప్తూ ఉండేవాడు. గురుత్వం గురించి ఎంతో గొప్పగా ఆయన వివరించేవాడు. గురుత్వంలో ఉన్నటువంటి గొప్ప తేజస్సు, ప్రధానమైనటువంటి లక్షణం, ఇవన్నీ కూడా ఆయన వివరిస్తూ ఉండేవాడు. అలాంటి దైవ పిలుపుకు మనమంతా పిలువబడినాము. అందువల్ల ఆ స్థాయికి తగినట్టుగా మనమందరం జీవిద్దాము అంటూ గురువులను పదే గురువులకు ఆయన పిలుపునిచ్చేవారు. అలాగెంతో ప్రేమగా చూసుకునేవారు. గురువులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దగ్గరికి పిలిచి వారిని ఆశీర్వదించి అలాంటిది చేయకూడదు అంటూ నచ్చ చెబుతూ ఎంతో గొప్పగా ఆదరించేవారు. అలాంటి ఒక తండ్రి
తండ్రి లాంటి ఆయన మొదలుపెట్టినటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. అటు గురువులు, ఇటు పీఠాధిపతులు, ఇటు ప్రజలు అందరం కూడా సమిష్టిగా గురుత్వంలోని గొప్ప విశిష్టమైన స్థానాన్ని మనం గ్రహిస్తూ గురువులకు తగినటువంటి గౌరవము, అలాగే వారికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే గురుత్వము మన ముందు ఎంతో గొప్పగా విరాజిల్లుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎహెచ్కేలు 34వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యాజకులు లేదా కాపరులు గాయపరిచేవారు కాదు, వారు కట్టుకట్టేవారు, వారు స్వస్థత పరిచేవారు, వారు గాయములను చేసేవారు, గాయములు చేసేవారు కాదు అని అంటారు. కాబట్టి అటువంటి గాయములు ప్రజలకు కలగకుండా చూసేటువంటి వారు యాజకులు, వారు కాపరులు. నేను వాళ్ళను కాపరులుగా నియమించుకుని అంటాడు యావే ప్రభువు ఎహెచ్కేలు 34వ అధ్యాయం. వారు గాయములను కట్టువారు, గాయములను కట్టాలి, జరిగినటువంటి గాయములను వాటిని స్వస్థపరిచేవారు, వారు స్వస్థపరచాలి. అందువల్ల వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సును వారు ప్రకటింపచేస్తూ గాయములను మాన్పగలగాలి అంటూ ఎహెచ్కేలు 34వ అధ్యాయంలో మనకు తెలియచేయబడింది. కాబట్టి గాయములు చేసేవాడు కాదు. మొదటి పదంలో మనం విన్నాము, ప్రభు అన్నాడు, నేను నీతిని ప్రేమిస్తాను, నీతిని ప్రేమించేవాడిని, పరపీడనను నేను అసహించుకుంటాను అన్నాడు. పరపీడనం, ఇతరులు పీడించకూడదు. ఇతరులు పీడించేటువంటి దుర్గుణము ఎవరికీ ఉండకూడదు, గురువులకే కాదు, ఎవరికి ఉండకూడదు. పరపీడనమును నేను అసహించుకుంటాను, నీతిని ప్రేమిస్తాను అంటాడు ప్రభు. అలాంటి సద్గుణములతో ఉండవలసినటువంటిది గురుత్వం. అలాంటి గురుత్వాన్ని మనమందరం కూడా ఆస్వాదించాలి, గౌరవించాలి. ప్రభు చెప్పినట్టుగా లూకాసు సువిశేషం 4వ అధ్యాయము, ఖైదీలను విడుదల చేయుటకు, అంధత్వాన్ని తొలగించుటకు నేను వచ్చి ఉన్నాను. ఎవరెవరైతే అనేక విధములుగా అస్వస్థ గురై ఉన్నారో వారందరిని కూడా స్వస్థపరచుటకు నేను వచ్చి ఉన్నాను అంటారు. అలాంటి గురుత్వాన్ని మనకు ఆయన ప్రసాదించాడు. అందువల్ల సోదర గురువులందరూ కూడా ఈ విషయాన్ని గట్టిగా దృఢపరచుకుంటూ, మళ్ళీ పునః పరిశీలించుకుంటూ, మళ్ళీ వారు చేసినటువంటి వాగ్దానాన్ని పునః ప్రకటిస్తూ, పీఠాధిపతుల ముందు, సహోదరి సహోదరులు ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గురువుల యొక్క పండుగ. వారు త్యాగ జీవితముతో మీ మధ్యకు వచ్చారు. కుటుంబ జీవితం జీవించటం లేదు, వారిలో త్యాగ నిరతి ఉన్నది. త్యాగం చేసి వచ్చినటువంటి వారు చాలామంది, కొంతమంది ఇక్కడి వారు కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చిన వారు. నేను సిఎస్ ఇగ్నేషియస్ ఫాదర్ గారు చనిపోయినప్పుడు నేను బోర్డింగ్లో ఉండటం జరిగింది. మేము ఆయన సమాధి చేసేటప్పుడు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఒక గురువు ఆయన సమాధి చేసేటప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. నేను అనుకున్నాను, ఈయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ తిరిగాడో, ఎక్కడెక్కడ సేవ చేశాడో, ఎంత దైవ సేవ, దైవార్చన, దైవ వాక్య ప్రకటన చేశాడో. అయినప్పటికీ కనీసం 10 మంది కూడా లేదు కదా అంటూ ఆ రోజు ఎంతో బాధపడిపోయాను. అలాగే చాలామందికి తెలియదు, గురువులు చాలామంది ఒంటరిగా తమ రూములలో చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు చూడలేనటువంటి పరిస్థితులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి త్యాగమయ జీవితంలో మీ ముందుకు వస్తున్నారు. త్యాగంతో కూడినటువంటి జీవితంతో మీ ముందుకు వస్తుంది. అటువంటి గురువులను గౌరవించాలి, వారు చేసినటువంటి త్యాగాన్ని మీరు గుర్తించాలి. అలా చేస్తూ వారి ద్వారా దేవుడు మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరములను, ముఖ్యంగా దైవ సంస్కారములను ఆస్వాదించాలి. వారి ద్వారా భగవంతుడు వారిని ఒక సయోధ్యగా, ఒక వారిదిగా చేసుకొని మనకు ప్రజలకు అందించేటువంటి ఆశీస్సులను మనం ఆస్వాదిస్తూ
వారి కోసం ప్రార్థిస్తూ అటు దైవ సేవలో అటు ప్రజాసేవలో రాణించేటువంటి గురువులను మనసారా అభినందిస్తూ ముఖ్యంగా ఈరోజు వారి దగ్గరకు వెళ్ళి హ్యాపీ ఫీస్ట్ ఫాదర్ అని చెప్పాలి. అందరూ వారి మీద పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారి విచారణలో కూడా వారు గౌరవిస్తారు. అయితే మనమందరం కూడా గురువులను అభినందించవలసినటువంటి తరుణం ఇది. కాబట్టి అటు గురువులు ఇటు ప్రజలు ఒక మంచి అవగాహనతో వెళ్ళినట్లయితే కథోలిక సాంప్రదాయంలో ఎంతో చక్కని విలువలు కలిగినటువంటి ఒక సాంప్రదాయము దైవార్చన మన మధ్య ఉంటుందని, మన మేత్రాసనాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడని మనసారా నేను మీకు విన్నవిస్తూ అటువంటి ప్రార్థనను మనం అందరం జరపాలని కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులను ఈ దివ్య పరిపూజ ద్వారా మనం కోరుకుంటాం. అందరం అలాగే కూర్చుందాం. కేవలం గురువులు మాత్రమే. మే రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ కైండ్లీ స్టాండ్. గురువులు ఇప్పుడు తమ వాగ్దానాలను పునరంకితం చేసుకుంటారు. గురు పట్టాభిషేకం పొందినటువంటి సందర్భంలో పీఠాధిపతులకు ఏ విధమైనటువంటి విధేయత, బ్రహ్మచర్యము, పేదరికము, దారిద్ర్యము అయినటువంటి సుగుణాలతో జీవిస్తామని మాట ఇచ్చారో అటువంటి మాట పట్టును ఈరోజు పునరంకితం చేసుకోబోతున్నారు. గురువులందరూ కూడా పీఠాధిపతులు అడిగేటువంటి ప్రశ్నకు గురువులందరూ కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ, పీఠాధిపతులు అందరినీ సమిష్టిగా అడిగినా కూడా వ్యక్తిగతంగా ప్రతి గురువు కూడా సిద్ధముగా ఉన్నాను అంటూ సెలవిస్తూ వాగ్దానం పునరంకితం చేసుకుందాం. ప్రియతమ పుత్రులారా, మన ప్రభువు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించను. ఆ పర్వదినమును స్మరణ చేసుకొనుచున్న ఈ శుభతరుణమున మీరు యాజక అభిషేకము పొందిన గడియలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షములోను ప్రజల ఎదుటను పునః ప్రకటింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తుతో ఐక్యమై అతనిని పోలి జీవించుటకును అతని శ్రీసభ నిమిత్తము ఆత్మ నిగ్రహముతో శ్రీసభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకు మీరు యాజకులుగా అభిషేకము పొందిన శుభదినమున నిండు మనస్సులతోనూ ఆనందపూర్వకంగాను ప్రమాణం చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దివ్య పూజను ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుచు దేవుని పరమరహస్యములను ప్రజలకు అందజేయుటలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపరియు నవ క్రీస్తు అడుగు జాడలలో నడుచుచు బోధనా విధి నెరవేర్చుటకు సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణమును మాత్రమే ఆకాంక్షించుచు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దయచేసి విశ్వాసంలో లేచి నిలబడండి. ఇప్పుడు విశ్వాసులను గురువుల కొరకు ప్రార్థన చేయమని పీఠాధిపతులు మనపూర్వకంగా సాధారణంగా ఆహ్వానిస్తారు. చక్కగా మనము ప్రార్థన చేద్దాం. ప్రియతమ బిడ్డలారా, మీ యాజకుల కొరకు మీరు ప్రార్థించండి. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణాధారమైన ప్రభుని చెంతకు మేము చేర్చగలుగునట్లు ప్రార్థించండి. మన సమాధానము చెప్దాం. క్రీస్తువా మా మరణ ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయము. నా నిమిత్తము ప్రార్థించండి. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపోస్తులిక బాధ్యతను విశ్వాసపాత్రంగా నిర్వహించినట్లు నా కొరకు ప్రార్థించండి. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును మంచి కాపరియును బోధకుడును అందరి సేవకుడునైన క్రీస్తు వలె జీవించుటకు నాకు సహాయపడుడు. అందరూ చెప్పండి. క్రీస్తువా మా మరణ ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయము. ప్రభు తనకు చెందిన కాపరులను మందయునైన మడలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు నిత్య జీవం పొందు వరకు కాపాడునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం. ఇప్పుడు తైలాలను ప్రదక్షిణగా
పవిత్రమైనటువంటి బలిపీఠ సన్నిధికి తీసుకొని రావడానికి పలమనేరు డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సుసే రాజు గారిని, కడప డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జోసఫ్ రాజు గారిని, పూర్వమిల్లి డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ గారిని, ప్రొద్దుటూరు డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ పీట ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నా. దయచేసి పవిత్రమైనటువంటి తైలాలను మీరు ప్రదక్షిణగా నెమ్మదిగా తీసుకున్న నాయక బృందం కూడా అర్పణ గీతం పాడుతూ ఉండండి. తైలాల ప్రదక్షిణగా తీసుకొచ్చినటువంటి తర్వాత కెథడ్రల్ విచారణ సభ్యులు కానుకలు పట్టాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. కెథడ్రల్ విచారణ మర్యాదల సంఘ సభ్యులు కానుకలు పట్టుటకు సిద్ధంగా ఉండాలని కూడా కోరుతున్నాం. గాయక బృందం గీతం పాడండి.
నేరుడు మీరు అర్పించని బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థించండి. ప్రభు మన స్తుతి మహిమల కొరకును, మన ఐక్యవాద సత్యశ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి ప్రభావమున మా పాప పూర్వ స్థితిని దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును, నూతన జీవిత అవకాశమును అధికం చేయమని మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఇచ్చోటును మీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనితేక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతనమును నిత్యమును అయిన ఒడంబడికను ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము నీ శ్రీ సభయందు స్థిరపడ చేసితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వముతో దైవ ప్రజలను అలరింప చేయుటయే కాక సోదర ప్రేమతో కొందరు ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యమునందు వారిని భాగస్థులను చేసెను. మానవ జాతి ఈ విధముగా ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట రక్షణ బలిని నిర్వహిస్తున్నారు. నీ పుత్రులకు పాస్కా విధులు తయారు చేయించున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్య వాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు. వారు నీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను, భక్తిని ప్రదర్శించుతున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతలతో ఏకమై ఆనందపూర్వకంగా నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా,
సహాయం చేయమని కోరుతున్నాను. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించడం యుక్తము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. All the priests will join me in singing the third Eucharistic prayer. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి యుందునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము.
ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించు బతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ సత్య శ్రీసభను, మీ సేవకులకు మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. ఇప్పుడు మన పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల తైలమును దీవిస్తారు. వ్యాధిగ్రస్తుల తైలము ఇది ఒక వ్యక్తి యొక్క స్వస్థతకు అలాగే పాప నివారణకు వినియోగించబోతున్నటువంటిది. మరణావస్థలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ వ్యాధిగ్రస్తుల తైలాభిషేకం ద్వారా తిరిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, మానసిక ప్రశాంతతను, దైవ బలమును వారు పొందుతారు. ఈ తైలమును దీవించమని మన పీఠాధిపతులను కోరుతున్నాం. ప్రభు అయిన దేవ, ప్రేమగల తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసంతో మేము చేయ ప్రార్థన దయతో ఆలకించండి. నరుల అవసరములు తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలము పైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరికీ నీ దీవెనను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలను, శరీర మానసికము ఆధ్యాత్మికమైన జబ్బులకు స్వస్థతను లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభువైన క్రీస్తు నామమున ఆశీర్వదింపుమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలుత నుండి సర్వదా కాపాడము.
మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సమాధానం. ఇప్పుడు పీఠాధిపతులు గురువులందరి దగ్గరికి వచ్చి తన ఐక్యతను, తన యొక్క శాంతి సమాధానము కుడి వైపున, తర్వాత ఎడమ వైపున ఉన్నటువంటి గురువులందరికీ కూడా పంచుతూ ఉండగా అందరూ సర్వేశ్వరుని దగ్గరికి అనేటువంటి పాట గాయకులంతా కలిసి పాడదాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యులు. ప్రభువా, మీ నాట ప్రవేశించుటకు నాకు అర్హుడను కాను. అయినా ఒక మాట విని నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. గురువులు మీరు ఉన్నటువంటి చోట్ల కూర్చోవాలని మనం చేస్తున్నాం. అక్కడికి దివ్య ప్రసాదము అందించబడుతుంది. అలాగే విశ్వాసమైనటువంటి అందరికీ కూడా దీని గురువులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గురువులు దివ్య ప్రసాదం పంచుటకు మీ మధ్యకు వస్తారు. భక్తిభావంతో లోకనాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం. స్వీకరించినటువంటి తర్వాత గాయకులతో కలిసి దేవుని స్తుతించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. I request all the deans kindly come for the distribution of the Holy Communion. గాయక బృందం ఉద్ది గీతం పాడండి.
శత్రువులను సహితము ప్రేమించు అన్నావట నిజమేనా? శత్రువులను సహితము ప్రేమించు అన్నావట నిజమేనా? నే విన్నది వింటున్నది నిజమేనా? నే విన్నది వింటున్నది నిజమేనా? కరుణ ప్రేమ శాంతము నా మార్గము అన్నావట నిజమేనా? కరుణ ప్రేమ శాంతము నా మార్గము అన్నావట నిజమేనా? నే విన్నది వింటున్నది నిజమేనా? నే విన్నది వింటున్నది నిజమేనా? దయచేసి అందరూ గురువుల కొరకు చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి. మీకు తెలిసినటువంటి గురువులు, మీకు దివ్య సంస్కారాలను అనుగ్రహించినటువంటి గురువులను జ్ఞాపకం మార్చుకొని వారి శ్రేయస్సు కొరకు ఆత్మల రక్షణ వేటలో వారు చేస్తున్నటువంటి శ్రమకు దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని కూడా చక్కగా ప్రార్థన చేయమని మనపూర్వకంగా కోరుతూ అందరం కలిసి జపించుకున్నాం. గురువుల కొరకు జపించుకున్నాం. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరమును వారి కరువులను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపటములచే ముద్రింపబడిన వారి కరువులకు లోకమైన సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశ నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మీలో ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఒరవడిని మోసగి పరలోకములో వారి నిత్య వాక్యం యొక్క కిరీటముగా చిత్తగించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. సప్రసాద స్వీకరణ అంత ప్రార్థన ఉంటుంది. అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాము. ఈ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు జ్ఞానస్నాన అభిలాషుల తైలం, ఆయిల్ ఆఫ్ క్యాటక్యూమన్స్ అంటారు. దాన్ని దీవించమని మన తండ్రి వారిని అడుగుతున్నాం. జ్ఞానస్నాన పొందేటువంటి అభ్యర్థి యేసు ప్రభుల్లో బలపడుతూ పాపాన్ని త్యజించుకుంటూ సైతానును విసర్జించుకుంటూ దేవుని శక్తి ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గాన్ని అనుసరించుటకు కావలసినటువంటి శక్తి బలము ఈ తైల జ్ఞానస్నాన అభిలాషుల తైలం ద్వారా లభిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. ప్రభు అయిన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయహస్తము చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదించండి. జ్ఞానస్నానంలో సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయండి.
సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనను కలిగించండి. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయము అందించండి. నీ కుటుంబమైన శ్రీసభలో నూతన జన్మంకు వారిని నడిపించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు క్రిస్మా తైలమును అభిషేకించుట. క్రిస్మా తైలము ధృవీకరణమైనటువంటి మదన అభ్యంగము, గురుపట్టాభిషేకమునకు, దేవాలయ బలిపీఠములను దేవుని ప్రతిష్ఠ కొరకు మరియు బాప్తిస్మం జ్ఞానస్నానం పొందేటువంటి వారి కొరకు ఉపయోగించబోతున్నటువంటి క్రిస్మా తైలం ఇది బలమును, పవిత్రాత్మ వరమును సూచిస్తుంది. దేవుని సేవకు ఒకరిని లేదా దేనినైనా పవిత్రం చేస్తుంది. కనుక మనమందరం కూడా పిఠాధిపతులతో ఈ క్రిస్మా తైలం అభిషేకం చేయమని వారిని కోరుతూ, ముందుగా క్రిస్మా తైలములో బాల్సామ్ అనేటువంటి అత్తరును క్రిస్మా తైలంలో పోసి పీఠాధిపతులు శ్వాస ఊది ఆ తర్వాత ఈ క్రిస్మా తైల అభిషేక ప్రార్థన చేస్తారు. మా సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, పావిత్ర్యంలో పెరుగుదలకు ఆధారమా, నీ శిశవ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరించండి. మొట్టమొదటి నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఒలివు చెట్టు నుండి పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు కావలసిన తైలమును నీవు ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన ఈ దివ్య సంస్కారములలో ఈ తైలం ద్వారా మేము పొందు మహదానందమును గుర్చి నిత్య జీవన వరప్రసాదము గుర్చి దావీదు ప్రవక్త ముందెన్నడో ప్రశంసా గీతముతో పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురం ఒకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందచేసెను. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరములను అది సూచించుచున్నది. నేడు జ్ఞానస్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఒలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదిను ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదీ జలములో బప్తిస్మమును ఇమ్మని యోహాను అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందననుడు దావీదు ప్రవచనమును నెరవేరునట్లు చేసితివి. గురువులందరూ కూడా దయచేసి మీ కుడి హస్తమును క్రిస్మా తైల పాత్రపై ఉంచి పీఠాధిపతులతో కలిసి ప్రార్థించెదరు. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును దయతో ఆశీర్వదింపుమని నిన్ను ప్రార్థించుతున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములలో నూతన జన్మమును పొందనున్న వారి జీవమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయములుగా వారు రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాచరికపు, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయుము.
అక్షయమైన వస్త్రము వారికి ధరింపచేయుము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరల జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మాయగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులవుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చివరి ఆశీర్వచనము. చేతులు జోడించి శిరము వంచి ఆశీర్వచనము పొందుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ క్షణంలో విదేశాలలో ఉన్నటువంటి మన గురువులను గుర్తు చేసుకుందాం. అమెరికాలోను, యూరోప్లోను, సౌత్ అమెరికాలోను ఉన్నటువంటి మన గురువులు మన మేత్రాసనానికి సేవ చేస్తున్నారు. వారు అక్కడ నుండి మనం చేసేటువంటి సహాయము ద్వారా అనేక విధములుగా మన మేత్రాసనము అభివృద్ధి చెందుతూ ఉన్నది. వారు చేస్తున్న త్యాగాన్ని మనం మరవకూడదు. వారి కోసం ప్రార్థించాలి. చాలాసార్లు వారు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. వారిని ఆదరించేవారు కొన్నిసార్లు ఉండరు. అటువంటి క్షణంలో వారికి మన ప్రార్థన తోడుగా ఉండాలి. మన తలంపులు తోడుగా ఉండాలి. మన బిడ్డలు చాలామంది అమెరికాలోను, యూరోప్లోనూ ఉంటున్నారు. వారందరి కోసం ప్రార్థిద్దాం. దేవుడు వారిని సురక్షితంగా ఉంచుకోవాలని, వారిని సంరక్షించాలని వారి కోసము మనసారా ప్రార్థించుదాం. ఈరోజు గురువులను మీరు అభినందిస్తున్నప్పుడు ఈ తలంపులని మీ మనసులో ఉంచుకోవాలి. అలాగే ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనందరికీ ఒక మంచి వేదికను ఏర్పాటు చేసినటువంటి మన కథీడ్రల్ వికర్ ఫాదర్ ఈరి మరియన్న గారిని, వారి యొక్క సహాయ గురువులను అభినందిస్తున్నాను. వారు చక్కగా మనకు ఈ వేదికను ఏర్పాటు చేసి ఈ దివ్య బలి పూజను మనమందరము భక్తియుతముగా ప్రశాంతంగా వీక్షించడానికి సహాయం చేశారు. వారికి మనందరి కృతజ్ఞతను తెలుపుతూ ఉన్నాము. దేవుడు మనందరినీ ఆశీర్వదించి తమ యొక్క అనుగ్రహంతో నింపినట్లు మన గురువులను అభినందిస్తూ వారి కోసం ప్రార్థిద్దాం. మీ అందరికీ మా యొక్క దీవెనలు అందజేస్తున్నాము. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి అందరు కూర్చోండి. 5 నిమిషాలు దయచేసి అందరు కూర్చోవాలి. All the priests and the religious along with the candidates and brothers kindly proceed to Bishop's house for agape meal. గురువులు, కన్యాస్త్రీలు, అలాగే క్యాండిడేట్స్, బ్రదర్లు వీరందరూ కూడా బిషప్స్ హౌస్లో ఉన్నటువంటి రెఫెక్టరీ దగ్గర భోజనానికి అక్కడ సమావేశం కావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు మన మేత్రాసన వికార్ జనరల్ రెవరెండ్ మోహన్ సిగ్నోల్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారు మనతో మాట్లాడతారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన విన్న విధంగా గురువుల యొక్క పండుగ దినం. మీరంతా మా కోసం ప్రార్థన చేశారు. మన పీఠాధిపతులతో కలిసి ఈరోజంతా కూడా గురువులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బిషప్స్ హౌస్లో రికలెక్షన్ ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు, దివస సాధనలు పాల్గొని ఉన్నాం. మీ అందరి యొక్క ప్రార్థనలకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు మాకు చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తండ్రి గారికి గురువులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతూ తండ్రి గారికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్ ఫర్ యువర్ కైండ్ అండ్ అఫెక్షనేట్ వర్డ్స్. అలాగే ఈరోజు
ఉదయము జరిగినటువంటి గురువుల సమావేశములో మాకు ఎన్నో సదుపాయాలు చేసినటువంటి మన బిషప్స్ హౌస్ ప్రొక్లేటటువంటి రెవరెండ్ ఫాదర్ సురేష్ గారికి, ఫాదర్ రుద్రాజు గారికి, వారికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గురువుల యొక్క సమావేశానికి రెవరెండ్ ఫాదర్ పి సాంసన్ గారు, రెవరెండ్ ఫాదర్ టి బాలరాజు గారు సహకరించి చక్కని వాతావరణాన్ని మీటింగులు సభ్యంగా జరపడానికి సహకరించి ఉన్నారు. వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధనా క్రమములో ఫాదర్ బాకి రవీంద్ర, ఫాదర్ సురేష్ గారు, ఫాదర్ విజయరావు గారు మరియు ఇతర కొందరు గురువులు ఎంతో చక్కగా ఆరాధనా కార్యక్రమాన్ని నడిపించి ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ తైలాభిషేక దివ్య పూజా బలి ఏర్పాట్లన్నింటినీ కూడా మన కేథెడ్రల్ విచారణ వికారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఈరి మల్లన్న గారికి, వారి సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారికి, గ్రెగరీ గారికి మరియు ఇతర సభ్యులు పెద్దలు సహకరించి ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో ఎంతో చక్కగా ఈ ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఆల్టర్ బాయ్స్ చాలా చక్కగా సహాయపడి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈనాటి ఈ పీఠ అలంకరణలో మన బెనడిక్టన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని చాలా వైభవంగా ఈ యొక్క అలంకారం చేసి ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ప్రతి దివ్య పూజా బలి ఒక మోక్షపు విందు, మోక్షపు ఆరాధన. ఈ ఆరాధనలో గాయక బృందము ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. భక్తులందరూ కూడా విశ్వాసములో, భక్తిలో లీనమయ్యే విధంగా ఎంతో చక్కని గీతాలను ఆలాపించారు. ప్రత్యేకంగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాయిద్య సహకారం అందించినటువంటి వారు, గాత్ర సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన నేత్రాశ్రములు 5 డిన్నరీలు ఉంటున్నాయి. ఈ 5 డిన్నరీల యొక్క డీన్లు కనపడినటువంటి రెవరెండ్ ఫాదర్ జోసఫ్ రాజు గారు, పూర్వమైనటువంటి రెవరెండ్ ఫాదర్ విజయ భాస్కర్ గారు, రుద్రుడైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఎల్ పీటర్ ప్రభాకర్ గారు, చిత్తూరు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ గుడిమి దేవ సహాయం గారు, ఫలమైనటువంటి ఫాదర్ సుశేరాజు గారు, వీరందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ దీని యొక్క విశ్వాసులతో కలిసి ఈరోజు పాల్గొన్నారు. నాకు గుర్తుంది, పూర్వకాలంలో అల్లయ్య బిషప్ గారు ఉన్నప్పుడు చిత్తూరు, పలంనేరు ప్రాంతాల నుంచి కూడా బస్సులు వేసుకొని సిస్టర్లు, ప్రజలు ఈ యొక్క పండుగలో పాల్గొనేవారు. ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక్కరోజు వచ్చేటువంటి ఒక మహోత్సవం, గొప్ప పండుగ. మీరంతా ఐకమత్యంగా, ఏకంగా మా కోసం ప్రార్థిస్తారు. మాకెంతో గర్వకారణంగా ఉంటుంది మీ అందరి యొక్క ప్రార్థనలు. కనుక మరొక్కసారి మన కడప నేత్రాసన విశ్వాసులందరికీ కూడా భక్తి భావముతో, కృతజ్ఞతతో మిమ్మందరినీ కూడా అభినందిస్తూ మీ ప్రార్థనలకు, మీ దీవెనలకు మా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీరందరినీ కూడా దీవించాలని వేడుకుందాం. రాబోయేటువంటి పాస్కా మహోత్సవానికి సిద్ధపడదాం. ఆ పాస్కా మహోత్సవంలో యేసుక్రీస్తు యొక్క ఉత్థానంలో పాలు పంచుకొని మనమంతా కూడా ఒక సంఘంగా తండ్రి గారు చెప్పిన విధంగా ఇటు ప్రజలు, పీఠాధిపతులు, గురువులు మేకమై ప్రభు క్రీస్తు రాజ్య వ్యాప్తిలో అందరం సహకరించుకుందాం. అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతిమ గీతం పాడండి.